హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయినటువంటి ఒక రాజ్యసభ సీట్. అది విజయసాయిరెడ్డి గారు జనవరిలో రాజకీయాల నుంచి తప్పుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటాను ఒక సంచలన ప్రకటన చేసిన తర్వాత ఆయన రాజీనామాని నెక్స్ట్ డేనే చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ జగదీప్ ధన్కర్ గారు యాక్సెప్ట్ చేశారు. అక్కడ నుంచి ఆ సీట్ అయితే వెకేట్గా ఉంది. ఆ వెకేట్ అయినటువంటి సీటు మళ్ళీ విజయసాయిరెడ్డి గారి త్రూ బీజేపీ వెళ్తారని ఒక వాదన జరిగింది. లేకపోతే ఆ సీట్ ద్వారా జనసేన లేకపోతే టీడీపీ నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్తారని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి రూలింగ్ కోయలేషన్ ఏదైతే ఉందో ఆ రూలింగ్ కోయలేషన్ కంప్లీట్గా బీజేపీ యొక్క రాజకీయ అవసరాల కోసం బానిసత్వం చేస్తుందనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. విజయసాయిరెడ్డి రాజీనామా ద్వారా ఖాళీ అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజ్యసభ సీట్ ఏదైతే ఉందో అది బీజేపీ నుంచి ఇద్దరు పేర్లు చాలా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకటి అమేఠీ నుంచి ఓడిపోయినటువంటి మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రెండో పేరు రీసెంట్గా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి అన్నామలై. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వెకేట్ అయినటువంటి రాజ్యసభను ఇచ్చేదానికైతే కూటమి పార్టీలు మరీ ముఖ్యంగా బీజేపీ ఇనిషియేట్ తీసుకుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా తలొగ్గేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన నిన్ననే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులందరినీ కలిశారు, మరీ ముఖ్యంగా అమిత్ షా గారిని కూడా కలిశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయినటువంటి బీజేపీ రాజ్యసభ ఎంపీ సీట్ బీజేపీ కేటాయించాలి. బీజేపీలో ఎవరి పేరు ఏంటిది అనేసి అది స్మృతి ఇరానీనో ఆర్ఎల్సీనో అన్నామలై అనేది 1 or 2 daysలో ఫైనల్ అయ్యేదానికైతే ఆస్కారం ఉంది. ఈ ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానానికి రీఎలెక్ట్ అయిన వాళ్ళు 2028 వరకు ఆ రాజ్యసభ సభ్యునిగా కొనసాగేదానికి ఆస్కారం అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ రాజ్యసభ సీటుకి ఎన్నికైతే మే 9వ తారీఖున జరిగేదానికైతే క్లియర్గా డేట్ ఉంది. ఇక్కడ మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్న టైంలో అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సురేష్ ప్రభు గారికి అండ్ అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి ఇచ్చి బీజేపీ వాళ్ళకి ఒక రెడ్ కార్పెట్ వేసి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ లీడర్షిప్ లేనట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించేదానికి అర్హులైన అభ్యర్థులే లేనట్టు ఆల్వేస్ బీజేపీతో పొత్తులో ఉండి బీజేపీ యొక్క అవసరాలని రాజ్యసభలో తీర్చేదానికి చంద్రబాబు నాయుడు గారు అవస్థలు పడుకుంటూ వాళ్ళకి సీట్లు కేటాయించే ప్రయత్నం చేశారు. మొన్న 2024లో గెలిచిన తర్వాత కూడా రాజ్యసభ ఎంపీలు ఒక ముగ్గురుతో రాజీనామా చేస్తే అందులో ఒక సీటు మళ్ళీ బీజేపీకి, అది కూడా తెలంగాణ అభ్యర్థిగా తెలంగాణ వ్యక్తిగా ఉన్నటువంటి బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణకి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉండేటువంటి ఓట్ షేర్ ఎంత, బీజేపీకి ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంత, బీజేపీకి వెళ్తున్నటువంటి రాజ్యసభ సీట్లేని బీజేపీకి ఉండేది less than 10 ఎమ్మెల్యే సీట్లు. కానీ ఇప్పుడు రాజ్యసభకి రెండో వ్యక్తిని కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున పంపించగలిగితే ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి రిప్రజెంట్ అవుతున్నారంటే అకార్డింగ్ టు రేషియో ఎమ్మెల్యేల రేషియో ప్రకారమే ఆ రాజ్యసభ ఎంపీలు అవ్వాలి. సో బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేల రేషియో చూసుకుంటే నిజంగా ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రిప్రజెంట్ చేసేదానికి ఆస్కారం ఉందంటే ముమ్మాటికి లేదు. కానీ ఎందుకు చేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి పార్టీలుగా పిలువబడుతున్నటువంటి టీడీపీ యాజ్ వెల్ జనసేన బీజేపీకి బానిసత్వం, బీజేపీకి ఊడిగం చేయడం వల్ల వీళ్ళ రాజకీయ స్వలాభాల కోసం, వీళ్ళ రాజకీయ అవసరాల కోసం బీజేపీతో పొత్తు ఇంటాక్ట్గా ఉండేదానికి వీళ్ళు బీజేపీకి బలం లేకపోయినా బీజేపీ యొక్క కేంద్రంలో బీజేపీకి వేరే రాష్ట్రాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేసేదానికి ఆంధ్రప్రదేశ్ని పొలిటికల్ ల్యాబొరేటరీగా మార్చి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి వెళ్లాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యక్తుల్ని పంపకుండా ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ నాయకత్వాన్ని చంపుకుంటా బీజేపీ అవసరాల కోసం వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని రాజ్యసభకు పంపుతున్న విధానం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు 2014లో కానీ లేకపోతే 2024లో గెలిచిన తర్వాత కానీ ఇది ఖచ్చితంగా ఈయన బీజేపీకి ఊడిగం చేసేదానికే ఈయన పొత్తులో ఉన్నారు. పోనీ ఇన్ రిటర్న్ బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఇస్తున్నారంటే లేదు. సాక్షాత్తు రీసెంట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలోనే చెప్పారు ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అడిషనల్ ఫండ్స్ రావట్లేదు, ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ ప్రాపర్గా అలిగేట్ చేయట్లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్గా ఏర్పడుతుంది. ఒక పక్క సెంటర్ నుంచి రావాల్సింది పూర్తిగా రావట్లేదు, రెండో పక్క ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూస్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఎక్స్పెండిచర్ పెరిగిపోయి రెవెన్యూ తగ్గిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిసిట్ స్టేట్గా ముందుకు అడుగేసే ప్రయత్నం జరుగుతుందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అండ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో రాజధాని కట్టేదానికి పూర్తిగా సహకరించినటువంటి పార్టీ బీజేపీ. రాష్ట్రంలో విభజన చట్టం ద్వారా పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఐఐటీ అవనివ్వండి, ఐఐఎం అవనివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ టైమ్లీ కంప్లీషన్ అవనివ్వండి, లేకపోతే రైల్వే జోన్ అవనివ్వండి, ఇవన్నీ గత 11-10 సంవత్సరాలుగా కాలయాపన చేసుకుంటారు. రాష్ట్రానికి రావాల్సింది ఏది ఇవ్వకుండా
బీజేపీ గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంటే, అలా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీకి ఈ రకంగా రాజ్యసభ పదవులు, రాజ్యసభ ఎంపీ పదవులు కట్టబెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాభిమానం ఎక్కడన్నా ఉందా? రాష్ట్ర అభివృద్ధి అనే అంశం ఎక్కడన్నా తలకెక్కుతుందా? ఆయన కానీ, ఆయన పార్ట్నర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారికి కానీ, వీళ్ళకి అసలు రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఎలాంటి సపోర్ట్ చేస్తుందనేది వీళ్ళకి అసలు కనీసం కాన్షియస్నెస్తో ఉన్నారా? లేకపోతే బీజేపీ యొక్క రాజకీయ స్వార్థానికి, బీజేపీ యొక్క రాజకీయ అడుగులకు మడుగులొత్తేదానికి వీళ్ళు పొత్తులో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. మీరు ఒక రాజ్యసభ ఎంపీ ఇస్తే ఇవ్వండి, ఇన్ రిటర్న్ ఆంధ్రప్రదేశ్కి ఈ ఎంపీలు ఏం కాంట్రిబ్యూట్ చేస్తారు? అన్నమలైని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తే అన్నమలై ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తారా? లేకపోతే తమిళనాడులో బీజేపీ స్ట్రెంథనింగ్కి తమిళనాడు రాష్ట్రాని కోసం పనిచేస్తాడు ఆయన? సిమిలర్లీ కేస్ విత్ స్మృతి ఇరానీ కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తే ఆవిడ ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ప్రాజెక్టులు తీసుకొస్తారా? ఆర్ఎల్స్ బీజేపీ రాజకీయ అవసరాల కోసం వేరే రాష్ట్రాల్లో రాజకీయ కార్యకలాపాల కోసం పనిచేస్తారు ఆవిడ? ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేసేదానికైతే కాదు. సో రాజకీయంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ, ఆర్ఎల్సీను అన్నమలైని ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు రాజ్యసభకు పంపుతున్నారంటే బీజేపీ యొక్క రాజకీయ స్వార్థానికి ఆంధ్రప్రదేశ్ని వాడుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీలు వాడుకుంటున్నారు తప్ప మీరు ఆంధ్రప్రదేశ్కి మేలు చేసేదానికి కాదు. ఆంధ్రప్రదేశ్కి మేలు చేసేదానికైతే ఆంధ్రప్రదేశ్ వాసికి ఎంపీ టికెట్ రాజ్యసభకు పంపించాలి నంబర్ 1. అలా కాని పక్షంలో బీజేపీకి ఇస్తే వీళ్ళు బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ వాళ్ళు లేరా? ఉన్నారు కదా, అలా కూడా పంపట్ల. అలా పంపకపోయినా వీళ్ళు తమిళనాడులో అన్నమలై ద్వారా కొంత మైలేజ్ పొందాలంటే తమిళనాడులో ఉన్నటువంటి అన్నమలైని బీజేపీ ప్రెసిడెంట్గా దింపి ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అన్నమలైని మేము గౌరవంగా చూసుకుంటున్నామని తమిళనాడులో ఓట్లు దండుకోవాలి. కాబట్టి ఆ తమిళనాడులో అన్నమలై బీజేపీ యొక్క గౌరవాన్ని కాపాడుకునేదానికో లేకపోతే ఒక ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేదానికి తమిళనాడు ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సీట్ని ఎరగా వాడుతున్నారు. అలానే కేసు విత్ స్మృతి ఇరానీ గారు 1,60,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయినటువంటి ఆవిడని మళ్ళీ మీరు లైమ్లైట్లోకి తీసుకొచ్చి రాజ్యసభకు పంపాలంటే ఆవిడని దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకలాపాల కోసం వాడుకునేదానికి తప్ప ఆవిడ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి రేపేమన్నా కాంట్రిబ్యూట్ చేస్తుందా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ విభజన చట్టంలో పెండింగ్లో ఉన్నటువంటి వివిధ అంశాల్లో ఒక్క అంశమన్నా వీళ్ళిద్దరిలో అన్నమలై కానివ్వండి లేకపోతే స్మృతి ఇరానీ కానివ్వండి, వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ కోసం పనిచేస్తారా? బీజేపీ డెవలప్మెంట్ కోసం, బీజేపీ అవసరాల కోసం పనిచేస్తారంటే వీళ్ళు ముమ్మాటికి బీజేపీ అవసరాల కోసమే పనిచేస్తారు. ఇప్పుడు చూడండి, ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు రాజ్యసభలో. ఆయన ఏ పొద్దున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలని రాజ్యసభలో రీఎలెక్ట్ అయిన తర్వాత లేవనైతే పనిచేశారా? ఆంధ్రప్రదేశ్ సమస్యల్ని పొరపాటును కూడా లేవనెత్తల. సిమిలర్లీ రేపు అన్నమలై కానీ లేకపోతే స్మృతి ఇరానీ కానీ వీళ్ళిద్దరిలో ఎవరన్నా రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళగలిగితే వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం పనిచేయకుండా బీజేపీ అవసరాల కోసమే పనిచేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏమాత్రం పనిచేయరు. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేయని వ్యక్తుల్ని రాజ్యసభకు బీజేపీకి బలం లేకపోయినా, ఎమ్మెల్యేలు బలం లేకపోయినా కూటమి పార్టీలు అయినటువంటి టీడీపీ, జనసేన పంపుతున్నాయంటే వీళ్ళు బీజేపీకి ఎంత భయపడుతున్నారో, బీజేపీకి ఎంత ఊడిగం చేస్తున్నారో, బీజేపీ రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్లు మొత్తాన్ని ఎలా తాకట్టు పెడుతున్నారో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అర్లియర్ ఒక ఎగ్జాంపుల్ ఆర్ కృష్ణయ్య గారు. అండ్ 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఏదో చేస్తుందనేసి సురేష్ ప్రభు గారిని, తర్వాత మనకు నిర్మలా సీతారామన్ గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించారు. ఇన్ రిటర్న్ ఆంధ్రప్రదేశ్కి అప్పుడు అమరావతి శంకుస్థాపనకు వచ్చినటువంటి నరేంద్ర మోదీ యమునా నది మురికి నీళ్లను పార్లమెంట్ ఆవరణలో ఉన్నటువంటి మట్టి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖాన్ని కొట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ బీజేపీ నుంచి 2 ఎంపీలు ఆల్రెడీ కృష్ణయ్య గారు ఉన్నారు. రేపు అన్నమలై కానీ స్మృతి ఇరానీ గారు ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఎలక్ట్ అయితే 2 అవుతారు. మళ్ళీ ఈ నెల ఎండ్లో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ప్రధానమంత్రి గారు అమరావతి పనులు పునఃప్రారంభానికి మళ్ళీ రాబోతున్నారు. వచ్చినప్పుడు మళ్ళీ 2 రాజ్యసభ ఎంపీలు ఉంటారు. ఈసారి యమునా నది నీళ్లు పార్లమెంట్ ఆవరణలో మట్టి కాకుండా అడిషనల్గా ఏమి ఇస్తారో చూడాలి. డబ్బులు అయితే ఇవ్వడం మొహమాటం కూడా లేదు అందులో. కానీ ఆయన ఏది ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొహాన చెంబెడి నీళ్లు, గుప్పెడు మట్టి కొట్టెళ్ళిపోయినా మళ్ళీ బీజేపీకి ఊడికం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎంత వీకెస్ట్ పర్సనో చూడండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా అసలు పొలిటికల్గా కాన్షియస్ లేదు, పొలిటికల్గా స్టెబిలిటీ లేని వ్యక్తులు, పొలిటికల్గా ఒక బలమైన బ్యాక్ బోన్ లేని వ్యక్తులని క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ.